హలో అండి. అందరు బావున్నారా? ఇది మదర్స్ డే రోజు నేను ప్లాన్ షాపింగ్ చేసిన వీడియో అండి. కొంచెం లేట్ అయింది. చాలా బిజీ ఉందనమాట వర్కు. మా అమ్మ ట్రావెల్ చేయడము, ఇవన్నీ ఇంకా మెస్సీగా ఉంది. అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది. పువ్వులు అవి ఎక్కడ జూషినా మంచి కలర్స్ స్ప్రింగ్ గదండీ మాకు. మంచిగా అన్ని పూలు పూసే టైం అనమాట. ఇంగా ఇప్పుడు ఈ ఈ షాపింగ్‌లో నాకు సంతోషాన్నిచ్చిందేందంటే, జనరల్‌గా అయితే నేనొక్కదాన్నే ఎళ్తా అనమాట. సో, మా వారు వెళ్ళాననుకో ఏది కొననియ్యరు. కొంటాను ఏదో ఒకటి అని తెలుసు కాబట్టి, పద అంటారనమాట. ఇది కలిండుల. పద అని జెప్పి ఇంగెక్కడ కొనేస్తానో అని చాలా డబ్బులు పెడతాలండి మొక్కలకి. లాక్కొచ్చేస్తారనమాట. అందుకని ఒక్కదాన్నే ఎళ్తాననమాట. ఏదో అని ఎక్కడికో అన్నట్టుగా ఎళ్లి జనరల్‌గా తను సాటర్‌డే టెంపుల్‌లో ఉంటారనమాట. దానికోసమని వాలంటీరింగ్ కోసమని ఇంగ అప్పుడు శనివారం పూట ఎళ్లి కొంచెం అక్కడ ఇక్కడ లీజర్‌గా చేసుకుంటా ఉంటాననమాట. కాబట్టి మోస్ట్‌లీ ప్లాంట్ షాపింగ్ అనేది సాటర్‌డేస్‌లో జరుగుతుంటది. నేను అందులో ఒకదాన్నే ఎళ్తా అనమాట. ఏదో ఒకటి గావాలని జెప్పి ఎళ్లి మళ్ళీ 2 మొక్కలు కొనుక్కరావడం ఇట్లా చేస్తా ఉంటా. కానీ ఈసారి మదర్స్ డేకి మాత్రం పిల్లలు నాతో వచ్చారు. అది బావుందనమాట. వాళ్ళు కార్ట్ పట్టుకొని నేనంతా మొక్కలవి చూస్తా ఉంటే నా వెనకాల నడుస్తా రావడము. నేనింక మొక్కలవి ఎక్స్‌ప్లెయిన్ జేయడము. ఇది అని వాళ్ళు క్యూరియస్‌గా వినడము. 2 వైన్స్ తీసుకొచ్చాను గదా! ఒకటేది హనీసకిల్ ఒకటను, ఇంకోటేంటిది ఆ పేర్లు మర్చిపోయా. యెల్లో కలర్ పూలున్న ప్లాంట్ తెచ్చా కదా! అవి నిన్న రీప్లాంట్ చేశా. ఆ వీడియో మళ్ళీ పెడతాను. అవి 2 కొనుక్కొచ్చి ఆహ్, ఇంగ చాలా జూసాననమాట. క్లైంబింగ్ రోజెసు అవేమన్నా దొరుకుతాయేమో అని, ఇంకా లేదా వేరే రకాల అన్ని క్లైంబర్సే చూసా ఈసారి. ఎందుకంటే ఈ ట్రెల్లర్స్ మీద పాకిచ్చాలి. నా ఐడియా అయితే ఆ వుడ్ అంతా కనిపించకుండా పాకిచ్చేసేయాలి. ట్రెల్లర్స్ లాగా పెట్టాలి. ట్రెల్లర్స్‌లు కాదు ఆర్చెస్ లాగా పెట్టాలి ఇదంతా అని నా ఐడియా అనమాట. కానీ మొత్తం అంతా పెట్టేస్తే ఈ ఫ్లవర్ ప్లాంట్సే మళ్ళా నాకు టొమాటోస్‌కి వాటికి కుదరవు గదా! ఇవి జూసారా? ఈ ఆకుల్లాగానే ఉన్నాయన్నమాట పువ్వులు. సేల్‌లో పెట్టాడు గానీ $15 అంట. పువ్వులేమి కలర్‌ఫుల్‌గా లేవన్నమాట. ఏదో కాగితం పూల్లాగా అనిపిచ్చాయి. బట్ ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది ఫస్ట్ టైమ్ జూసా వాటిని. ఇంగ మొత్తం అంతా తిరుగుతాననమాట. నాకు ఇష్టము గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేయడమా అంటే, అట్ సమ్ పాయింట్ మరి గార్డెన్ సెంటర్ గూడా పెట్టుకొని, నర్సరీ పెట్టుకొని మేనేజ్ జేసుకుంటానేమో మరి జాబ్ వదిలేస్తే తెలీదండి. అనిపిస్తది అట్లా గూడా. అది ఇష్టమే నాకు నర్సరీ మెయింటైన్ జేయడము. ఎందుకంటే చాలా రకాల మొక్కలు మనం మేనేజ్ జేస్తాం గదా! నర్సరీలో అయితే. కానీ దానివల్ల ఏమైతది నాకు ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి టైం దొరకపోవచ్చు. గార్డెనింగ్ ఇంత ఎక్స్‌టెన్సివ్‌గా చేయడానికి. ఆహ్, బట్ ఇది గూడా నర్సరీ మేనేజ్ జేయడం గూడా ఒక రకమైన ఇదే గదా! మొక్కల్ని మెయింటైన్ జేయడమే గాబట్టి, మేబీ నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆప్షన్ ఏందంటే, రిటైర్మెంట్ అంటే నా దృష్టిలో ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదండి. మనకు నచ్చిన పని చేయడం అన్నమాట. చేసుకోవడమే రిటైర్మెంటు. మనం ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఏమైద్ది మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ 9-5 జాబ్స్ చేయడము, ఈ మేనేజర్సు, ఈ టెన్షను, ఈ వర్క్ ఇదంతా లేకుండా మనకి నచ్చిన పని చేయడము. అది ఎప్పుడు చేయగలమంటే మనం ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు. ఎందుకంటే అన్ని సార్లు మనకి నచ్చిన పనిలో మనం డబ్బు సంపాదించలేము గదా! సంపాదించొచ్చు, సంపాదించలేకపోవచ్చు. అండ్ మనం రిస్క్ చేయలేం కాబట్టి అట్లా పనులు మొదలుపెట్టి మనం సేఫ్‌గా ఉండడం కోసమని ఇట్లా స్టేబుల్ జాబ్స్ తీసుకుంటాము. సో, ఆ సిట్యుయేషన్‌లోనే ఇప్పుడు నేనున్నాననమాట. సో, వన్స్ ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అయిపోయి ఓకే. రిటైర్మెంట్‌కి ఫండ్స్ అంతా ఉన్నాయి. సెక్యూర్‌గా ఉన్నాము. పిల్లలకి చదువులయిపోయాయి అనే టైంకి నేను జాబ్ క్విట్ జేసి ఖచ్చితంగా ఈ ఎక్స్‌టెన్సివ్‌గా గార్డెనింగ్ చేసుకోవడమా నా ఓన్‌గా లేదంటే నర్సరీ అట్లాంటిదేమన్నా పెట్టుకొని కొంచెం ఏదో లో ఇన్‌కమ్ జనరేట్ చేసేలాగా అట్లానా అనేది అవి మోస్ట్‌లీ బోత్ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి గాని, వీలైతే 2 గాని చేసేది నా ఉద్దేశ్యం అన్నమాట. రిటైర్మెంట్ తర్వాత. ఇంగ చూసారు గదా! మొత్తం గార్డెన్ అంతా తిరుగుతాననమాట. తిరిగి నేనే పిల్లలు లేపోతే కార్ట్ నేనేమో తిప్పుకుంటూ, ఒక మొక్కలంతా చూసుకుంటూ, నాకెవరు రష్ చేసేవాళ్ళు ఉండగూడదనమాట జనరల్‌గా. ఆహ్, మే కూల్‌గా నాకు నచ్చినవంతా చూస్తూ, టూ మచ్ మనీ పెట్టను. ప్లాంట్స్ కొంటాను ఎక్కువగాని సేల్‌లో ఉన్నవి గానీ, ఆహ్, లేదా కొంచెం చిన్న చిన్న మొక్కలుంటే అవి తక్కువ రేట్‌కొస్తాయి గదా! పెద్ద మొక్క ప్లాంట్ పెద్దదయ్యేసరికి మనకి రేట్ పెంచేస్తాడు. సో, చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి, వాటిని కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా పెంచుకోవడము, బాగా బీటప్ అయిపోయిన ప్లాంట్స్‌ని తీసుకొచ్చి వాటిని రెస్క్యూ జేయడము.
ఇది నాకు ఇష్టమనమాట. ఒకేసారి వందలు వందలు పెట్టి పెద్ద పెద్ద మొక్కలు తెచ్చేయాలనేది నాకు అది వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపిస్తుందనమాట. కాబట్టి డిఫరెంట్ షాపింగు. ఈ మొక్క గూడా కొన్నాను. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. ఇట్లా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అనమాట. బయట పింక్ కలర్‌లో ఉన్నది. లోపలొచ్చి యెల్లో కలర్‌లో ఉందనమాట. ఈ ఈ ఈ పువ్వులు ఆ బంచెస్ అనమాట. ఇంగ 15 ఫీట్ వరకు పెరుగుతుందన్నాడు. కాబట్టి ట్రెల్లర్స్ మీద మంచిగా పాకిచ్చొచ్చు. ఆర్చ్‌లాగా వేయొచ్చని జెప్పి, ఈ 2 ప్లాంట్స్ తీసుకున్నా. ఇంగ పిల్లలైతే ఎస్పెషల్‌గా పెద్దోడైతే ఇంగ తీసుకో ఏం గావాలో అన్నీ తీసుకో, కావాల్సినవి తీసుకో, డబ్బుల గురించి చూడొద్దు అది ఇది అని అంటున్నాడు గానీ, లేదులే నాన్న టూ మచ్ మనీ ఒకేసారి పెట్టను. ఎందుకంటే అప్పుడప్పుడు పోయి అట్‌లీస్ట్ నెలకోసారన్నా పోయి $40, $50 పెడతానే ఉంటా గదా! అది తక్కువ ఇంగ. కాబట్టి ఎక్కువ ఒకేసారి పెట్టను. అదనమాట. సో, నాకు వెనకాల కార్ట్ తోసుకొనొస్తుంటే నేనెళ్ళి మొక్కలన్నీ చూస్తూ ఆహ్, కాస్త టైమ్ స్పెండ్ చేసి అంటే రష్ లేదనమాట నాకు. పద పద అనేవాళ్ళు లేరు. హెల్ప్ గూడా ఉన్నారు గాబట్టి, నేనే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మొక్కలన్నీ పిల్లలకి అవి కొన్నాననమాట. అదండి. ఆహ్, ప్లాంట్ షాపింగు, ప్లాంట్స్ రీప్లాంటింగు, మొక్కలతో పని జేయడము, ఇట్లాంటివి నచ్చిన నాకు నచ్చినవే ఒక 3, 4 థింగ్స్ అనమాట. వాటిల్లో ఇవి 2 అనమాట. గా గార్డెన్‌లో మే అంటే మొక్కలతో టైమ్ స్పెండ్ చేయడము, గార్డెనింగ్ జేయడము ఇట్లాంటివి. సో, అదనమాట. అవి నా ఇంట్రెస్ట్స్. గార్డెన్ అంటే ఇష్టమున్న వాళ్ళు, మొక్కలంటే ఇష్టమున్న ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ అయితే ఉంటది. అదండి మరి మదర్స్ డే రోజు నర్సరీ విజిట్ పిల్లలతో పాటు అండ్ షాపింగ్. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.